బేసిక్‌గా 'షారుఖ్ ఖాన్' 'డర్' అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమాని కూడా చాలామంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యష్ చోప్రా అనుకున్నాడు అదే ఈ సినిమా నేను 'షారుఖ్ ఖాన్'తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత 'షారుఖ్ ఖాన్' స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి. మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు. నేను మాట్లాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వినల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవ్ అన్న ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రన్న ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మే 1 జెట్లీ చూడండి. ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ.